బీచ్ ఒడ్డున ఒక అమ్మాయి శవం దొరుకుతుంది. కానీ ఆ శవాన్ని చూసిన ఎవరికైనా సరే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఎందుకంటే ఆమె పెదవులు కోసేశాడు ఆ కిల్లర్ గాడు. అసలు ఒక మనిషి ఇంత క్రూరంగా ఎలా మారతాడు? అలాంటి క్రూరమైన ఒక సైకో కిల్లర్ గాన్ని పోలీస్ ఆఫీసర్ అయిన మన కథలో హీరో ఎలా పట్టుకున్నాడు? అందులోని చనిపోయిన అమ్మాయి వాళ్ళ అమ్మ తన పాయింట్ ఆఫ్ వ్యూ లోంచి ఒక ఇన్వెస్టిగేషన్ చేసి పోలీస్ ఆఫీసర్ అయిన మన కథలో హీరోతో కలిసి ఆ కిల్లర్ గాన్ని పట్టుకుందా లేదా అనేదే ఈ సినిమా కథ. ఇంతకీ సినిమా పేరేంటంటే కలర్స్ ఆఫ్ ఈవిల్ రెడ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ తో కలిసి సరదాగా వాళ్ళ ఊరిలో ఉన్న క్లబ్ కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి డాన్స్ చేస్తూ ఉంటాడు. అందులోనూ మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ క్లబ్ లో జాయిన్ అవ్వాలని చెప్పేసి తనకి ఎప్పటి నుంచో ఆశ ఉండేది. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే బాగా డబ్బున్న అమ్మాయి. కాకపోతే ఈ క్లబ్ లో పని చేసుకుంటూ చక్కగా డబ్బులు సంపాదించుకుంటూ లైఫ్ లో హ్యాపీగా ఉందామని చెప్పేసి అనుకుంటుంది. అందులోనూ ఆ క్లబ్ మేనేజర్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఈ క్లబ్ లోపల ఉన్న బార్ లో నేను పని చేయాలనుకుంటున్నాను, నాకు ఏదైనా పని ఉందా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో మేనేజర్ కూడా హీరోయిన్ తో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకేముంది, ఆ రోజు ఇద్దరు కలిసి రొమాన్స్ చేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఒంటి మీద బట్టలు లేకుండా ఒక సముద్రపు ఒడ్డున చనిపోయి పడిపోయి ఉంటుంది. దాంతో అక్కడికి పోలీసులు, ఆ తర్వాత ఫోరెన్సిక్ డాక్టర్స్ వీళ్ళందరూ వస్తారు. అందులోనూ పోలీస్ ఆఫీసర్ అయిన మన కథలో హీరో కూడా వస్తాడు. బేసికల్ గా పోలీస్ ఆఫీసర్ ఏంటంటే పాపం 2 రోజుల క్రితమే ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అందులోనూ ఈ ఊర్లో హత్య జరిగేసరికి అక్కడికి తాను వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఎవరు అని చెప్పేసి అందరూ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఈ అమ్మాయి ఎవరో తెలియదు. అదే సమయంలో హీరోతో పాటు ఇంకొక 2 పోలీస్ ఆఫీసర్లు ఉంటారు. అందులో గ్రీన్ డ్రెస్ చేసుకున్న అతని పేరు విక్కీ, ఆ తర్వాత బ్లాక్ డ్రెస్ చేసుకున్న అతని పేరు స్టెయిన్ అనమాట. వీళ్ళిద్దరు ఏంటంటే హీరోస్ కి అసిస్టెంట్స్ లాంటి వాళ్ళు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఫోరెన్సిక్ డాక్టర్ వస్తాడు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి డెడ్ బాడీని కొంచెం తిప్పి చూస్తే హీరోయిన్ నోరు మొత్తం కట్ చేసి ఉంటుంది. దాంతో ఫోరెన్సిక్ డాక్టర్ కి ఏం అర్థం కాదు. అంతేకాకుండా డాక్టర్ కూడా ఈ అమ్మాయి ఎవరో నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఊపిరి పీల్చుకుంటాడు. మొత్తానికి ఈయనకైనా తెలుసు ఈ అమ్మాయి అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మని చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే ఒక జడ్జి అనమాట. అందులోని హీరోయిన్ వాళ్ళ నాన్నగారు ఏంటంటే ఒక లాయర్ అనమాట. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే ఒక కేసుకి జడ్జిమెంట్ ఇచ్చేసి తను బయటకు వచ్చిన తర్వాత అక్కడికి స్టెయిన్ వెళ్లి ఆవిడకి జరిగింది మొత్తం చెప్పి ఫోరెన్సిక్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్లిన తర్వాత హీరోయిన్ శవాన్ని చూపించి ఈ అమ్మాయి శవం మీదేనని చెప్పేసి అడగడంతో ఆవిడకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత అక్కడ సంతకం చేసేసి బయటకు వచ్చేసి గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఆఫీసులో ఉన్నప్పుడు అక్కడికి హీరో వాళ్ళ పై అధికారి ఒక అతను వస్తాడనమాట. వచ్చిన తర్వాత నువ్వు ఈ ఊరు కొత్తగా వచ్చావు కాబట్టి అని చెప్పేసి ఒక ఓల్డ్ కేస్ ఫైల్ చూపిస్తాడనమాట. అందులో 15 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఎలాగైతే హీరోయిన్ చనిపోయిందో అలాగే 15 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి చనిపోయింది అనమాట. మూతిని కట్ చేసి ఒంటి మీద బట్టలు లేకుండా సముద్రం ఒడ్డున పడేశాడు ఆ కిల్లర్ గాడు. అంతేకాకుండా ఆ కిల్లర్ గాడిని వీళ్ళు పట్టుకున్నారు. పట్టుకొని వాడికి జైలు శిక్ష కూడా విధించారు. వాడు 15 సంవత్సరాల శిక్ష అనుభవించి రీసెంట్ గానే జైలు నుంచి బయటకు వచ్చాడు. అంటే వాడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాగే జరిగింది కాబట్టి ఒకవేళ ఈ హత్య కూడా వాడే చేసుంటాడు, వెళ్ళి ఎంక్వైరీ చేయని చెప్పేసి అంటంతో హీరో కూడా వాళ్ళ టీమ్ తో వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత అతను ఏమంటాడంటే, సార్ మీరు ఎవరైతే 15 సంవత్సరాల క్రితం నేను చంపాను అన్నారో ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అండి. ఆ అమ్మాయిని చంపినందుకే పోలీసులు ఎవరిని పట్టుకోవాలి తెలియక నన్ను పట్టుకొని శిక్ష విధించారు. నేను చెయ్యని పాపానికి 15 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి వచ్చాను. ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి చనిపోతే దాన్ని కూడా నేనే చేశానంటే ఎలాగండి? నాకేం సంబంధం లేదండి, నాకు తెలియదండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరో వాళ్ళ టీంలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ కి అక్కడే ఒక సంచి కనిపిస్తుంది. ఆ సంచిలో రక్తం అంటుకున్న బట్టలు ఉంటాయి. ఆ రక్తము ఆ తర్వాత ఆ బట్టలు ఎవరివో కాదు మన కథలో హీరోయిన్ అనమాట. దాంతో ఇంకేముంది, అతన్ని పట్టుకొని హీరో పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత ఎంక్వైరీ చేస్తాడు. కాకపోతే అప్పటికి కూడా అతను ఏంటంటే నాకు తెలియదు సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోనూ తన ఒక వాల్యుబుల్ పాయింట్ ఒకటి చెప్తాడనమాట. తన గర్ల్ ఫ్రెండ్ ని తానే చంపానని చెప్పేసి 15 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు కదా, ఆ అమ్మాయి ఒక క్లబ్ లో పనిచేసింది, కావాలంటే అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేయండి, అసలు హంతకుడు ఎవరో తెలుస్తాడు అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరో మాత్రం నువ్వు చెప్పు, నువ్వేం చేసావు అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంటే తానేం చేస్తాడంటే సరే సార్ చెప్తాను, కొంచెం వాటర్ ఇవ్వండి అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి వాటర్ తీసుకురావడానికి వెళ్తాడు. కాకపోతే అతను ఏం చేస్తాడంటే విండోలో నుంచి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు వీడు నిజంగా హంతకుడైతే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? పదే పదే తాను హత్య చేయలేదని చెప్పేసి ఎందుకు అంటాడు? ఇంకా ముఖ్యంగా తన గర్ల్ ఫ్రెండ్ ఏ క్లబ్ లో పనిచేసిందో కూడా ఎందుకు చెప్పుతాడు అని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చేసి తన ఇంట్లో దొరికిన ఆ బట్టలు ఆ తర్వాత ఆ కవర్ ఏదైతే ఉందో దాని మీద మనోడి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేస్తే దాని మీద ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ ఉండవు. సో
ఫింగర్ ప్రింట్స్ లేకుండా ఒక మనిషి బట్టలు సంచి ఎలా తీస్తాడు అని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చేస్తుంది. అంతేకాకుండా అసలు ఈడు హంతకుడు కాదేమో, వేరే వాడు హంతకుడు ఉన్నాడేమో అని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చేసి మరీ ముఖ్యంగా తన పై అధికారికి ఈ విషయాలు మొత్తం చెప్పి ఇంకా ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరో వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఈ హత్య చేసింది వాడేను, ఎందుకంటే 15 సంవత్సరాల క్రితం తన గర్ల్ ఫ్రెండ్ ని చంపాడు, ఆ కేసులో దొరికిపోయాడు, శిక్ష అనుభవించాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, ఒక అమ్మాయిని చంపేశాడు, ఈ కేసులో కూడా దొరికిపోయాడు, మళ్ళీ శిక్ష అనుభవించాల్సి వస్తుందేమో అని చెప్పేసి భయంతో దానికన్నా చావే బెటర్ అని చెప్పేసి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అంతకు మించి ఈ కేసులో ఏమీ లేదు, ఇది కొట్టేయాల్సిన కేసు, ఈ కేసు నువ్వు సీరియస్ గా తీసుకొని టైం మొత్తాన్ని వేస్ట్ చేసుకోమాకని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కి ఫ్యూనరల్ జరుగుతూ ఉంటుందన్నమాట. అక్కడికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. ఈ సినిమా స్టార్టింగ్ లో క్లబ్ కి వెళ్ళాడు కదా అతనే అనమాట. అంతేకాకుండా ఫోరెన్సిక్ డాక్టర్ కూడా వస్తాడు. హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఆ తర్వాత ఫోరెన్సిక్ డాక్టర్ వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు అనమాట. అందుకనే ఫోరెన్సిక్ డాక్టర్ ఈ అమ్మాయి నాకు తెలుసు అని చెప్పేసి అన్నాడు. అంతేకాకుండా అక్కడికి హీరో కూడా వస్తాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే అక్కడ ఫ్యూనరల్ జరుగుతుంటే దూరంగా ఒక ముసలాయన నుంచొని చూస్తూ ఉంటాడు. ఆయన్నే చూస్తూ ఉంటాడు. వెనక్కు డౌట్ వస్తుంది, ఇతనేంటి ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోకేమో అతను తన వైపు చూస్తున్నాడేమో అని చెప్పేసి అనుకుంటాడు. వెనక తిరిగి చూస్తే వెనకాల ముసలాయన ఉన్నాడు. సర్లే అని చెప్పేసి మనోడు లైట్ తీసుకుంటాడు. ఆ తర్వాత మన కథలో హీరోకి ఏంటంటే ఈ కేసుని అంత సామాన్యంగా వదిలేయకూడదు అని చెప్పేసి హంతకుడు బయటే తిరుగుతున్నాడు అని చెప్పేసి డౌట్ వచ్చేసి తానేం చేస్తాడంటే 15 సంవత్సరాల క్రితం హత్య చేయబడిన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్తే అక్కడ అమ్మాయి వాళ్ళ నాన్న ఉంటాడు. అంతేకాకుండా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అడుగుతాడు, ఇలా క్లబ్ లో పనిచేసిందండి మీ అమ్మాయి అని చెప్పేసి అంటంతో ఆయన కూడా అవును అని చెప్పేసి అంటాడు. అందులోనూ సూసైడ్ చేసుకొని చనిపోయిన ఆ బాయ్ ఫ్రెండ్ గారు కూడా అదే చెప్పాడు. దాంతో హీరోకి ఏంటంటే చనిపోయిన అమ్మాయి క్లబ్ లో పనిచేసింది అని చెప్పేసి అర్థమైపోతుంది. ఆ క్లబ్ ఏదో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ పని చేద్దాం అని చెప్పేసి వెళ్ళింది కదా అదే క్లబ్ అనమాట. పాపం హీరోకి ఆ విషయం తెలియదు. అంతేకాకుండా హీరో ఏం చేస్తాడంటే ఆ అమ్మాయి పాత ఫొటోస్ మొత్తం చూస్తాడు. చూస్తే ప్రతి ఒక్క ఫోటోలో తన బాయ్ ఫ్రెండే ఉంటాడు. కాకపోతే ఒక ముసలాయన ఉంటాడు. ఎవరండి అని చెప్పేసి అడిగితే ఏమోనండి నాకు తెలియదు అని చెప్పేసి అంటాడు. సర్లే అని చెప్పేసి అన్ని ఆధారాలు కలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా హీరో అక్కడి నుంచి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఎందుకంటే హీరోయిన్ కూడా ఒకవేళ క్లబ్ లో పనిచేసిందా లేదా అని చెప్పేసి తెలుసుకుందామని. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న తలుపు తీస్తాడు అనమాట. ఎవరు బాబు నువ్వు అంటే నేను పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి అంతా చెప్తాడు. మీ అమ్మాయి చనిపోయే ముందు క్లబ్ లో పనిచేసిందా అని చెప్పేసి అడుగుతాడు. దాంతో నాకు తెలియదు బాబు అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మగారు వస్తుంది అనమాట. ఆవిడ వచ్చేసి అవును బాబు పార్ట్ టైం జాబ్ చేసుకుంటాను టైం పాస్ అని చెప్పేసి అంది. నేను కూడా సర్లే అని చెప్పేసి అన్నానని చెప్పంటంతో హీరో కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఆ క్లబ్ లో పనిచేసిన 2 అమ్మాయిలు చనిపోయారు. మొత్తానికి క్లబ్ లో ఏదో ఉందని చెప్పేసి అనుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే బాబు మా అమ్మాయి చేతికి ఒక ఉంగరం ఉంటుంది, ఆ ఉంగరం నేను గిఫ్ట్ గా ఇచ్చాను, ఆ ఉంగరం నాకు మా అమ్మ గిఫ్ట్ గా ఇచ్చింది కాబట్టి మా అమ్మ జ్ఞాపకం ఆ తర్వాత మా అమ్మాయి జ్ఞాపకం ఆ ఉంగరంలో ఉన్నాయి. నువ్వు గనక అక్కడికి వెళ్తే మా అమ్మాయి చేతికున్న ఉంగరాన్ని మాత్రం తీసుకొచ్చి మాకు ఇవ్వవా, ఎందుకంటే మా అమ్మాయికి సంబంధించిన సామాన్లు మొత్తం మీ దగ్గర ఉన్నాయి కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా తప్పకుండా అండి అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత హీరో డైరెక్ట్ గా క్లబ్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ పనిచేసే అమ్మాయిని క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు అనమాట. దాంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే చూడండి మీరు చూడటానికి పోలీసులో ఉన్నారు, మీకు ఏ డౌట్లు ఉన్నా సరే మా లాయర్ ని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి విజిటింగ్ కార్డ్ ఇస్తుంది. ఎందుకంటే పెద్ద క్లబ్, ఇక్కడ ఏ సమస్య వచ్చినా సరే కేసులు అవుతాయి, ఆ కేసులు వాదించడానికి ఒక లాయర్ కావాలి కాబట్టి ఆ క్లబ్ ఓనర్ ఏంటంటే లాయర్ ని పెట్టుకున్నాడు. అతను ఎవరో కాదు మన కథలో హీరోయిన్ వాళ్ళ నాన్న అనమాట. దాంతో హీరో ఆశ్చర్యపోతాడు. అదేంటి హీరోయిన్ వాళ్ళ నాన్న ఇదే క్లబ్ కి లాయర్ గా పనిచేస్తూ ఉన్నాడు, మరి ఇదే క్లబ్ లో పనిచేస్తున్న తన కూతురు గురించి తనకు తెలియదా, అడిగితే నాకు తెలియదు బాబు అని చెప్పి అన్నాడంటే అని చెప్పేసి హీరోకి హీరోయిన్ వాళ్ళ నాన్న మీద డౌట్ వచ్చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే బయటకు వచ్చేసి పర్సనల్ గా ఎవరితో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే డౌట్ వస్తుంది అనమాట. ఈయనేంటి చనిపోయిన తన కూతురు గురించి అందులోని ఫ్యూనరల్ గురించి ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నాడని చెప్పేసి డౌట్ వచ్చేసి ఆయనకి తెలియకుండానే ఆయన్ని ఫాలో చేస్తూ ఉంటుంది. అలా చేసే క్రమంలో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఒక చోట కారు ఆపి ఒక ఇంట్లోకి వెళ్తాడనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మగారు కూడా బయట నుంచి చూస్తుంది. చూస్తూ ఒక ముసలాయన్ని మీట్ అవుతాడు. ఆ ముసలాయన ఎవరో కాదు హీరోయిన్ ఫ్యూనరల్ కి వచ్చాడు కదా దూరం నుంచి చూస్తూ ఉన్నాడు, ఆయన ఈయనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే డౌట్ వచ్చేసి అడ్రస్ నోట్ చేసుకొని అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత తాను ఒక జడ్జి కదా, తనకున్న ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని ఆ అడ్రస్ లో ఉన్నది ఎవరు, ఆ అడ్రస్ లో ఉన్న ఓనర్ ఎవరు, అతను ఏం బిజినెస్ చేస్తాడు, అతను ఏం చేస్తాడని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేసి రిపోర్ట్లు అడుగుతుంది. దాంతో వాళ్ళు కూడా కనిపెట్టించేస్తారు వెంటనే. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ టేబుల్ మీద ఎప్పుడు ఒక పెన్ డ్రైవ్ ఉంటుందన్నమాట. ఏం పెన్ డ్రైవ్ ఇది అని చెప్పేసి కంప్యూటర్ కి కనెక్ట్ చేసి చూస్తే అదేమో పాస్వర్డ్ అడుగుతుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే హీరోయిన్ వాళ్ళ నాన్నకి తన కూతురు అంటే చాలా ఇష్టం, అంటే హీరోయిన్ అంటే చాలా చాలా ఇష్టం, అందుకని పాస్వర్డ్ కూడా హీరోయిన్ పేరు పెట్టుకున్నాడేమో అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే పాస్వర్డ్ పేరుని ఎంటర్ చేస్తుంది. నిజంగానే పెన్ డ్రైవ్ ఓపెన్ అవుతుంది. ఏంటి
అని చెప్పేసి లోపల చూస్తే ఇప్పుడు ఈ ముసలాయన ఇంటికి కలవడానికి వెళ్ళాడు కదా, ఆ ముసలాయన ఎక్కడెక్కడైతే ఇల్లీగల్ గా వ్యాపారాలు చేస్తూ ఉంటాడో, ఎక్కడెక్కడ ఫ్రాడ్లు చేశాడో వాటికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్ ఈ పెన్ డ్రైవ్ లో ఉంటుందన్నమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ డాక్టర్ ని కలవడానికి వెళ్తాడనమాట. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ బాడీకి పోస్ట్ మార్టం చేసింది ఆయనే, 15 సంవత్సరాల క్రితం చనిపోయిన అమ్మాయికి పోస్ట్ మార్టం చేసింది ఆయనే. వీళ్ళిద్దరి మధ్య సిమిలారిటీస్ ఏంటి, వీళ్ళిద్దరికి కామన్ గా ఉన్న పాయింట్స్ ఏంటి అని చెప్పేసి మొత్తం రిపోర్ట్ కోసం వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన కూడా సరే అని చెప్పేసి హీరోకి ప్రతిదీ డీటెయిల్డ్ గా రిపోర్ట్ ఇస్తాడు. అంతేకాకుండా ఆ డాక్టర్ వాళ్ళ కొడుకే కదా హీరోయిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్, తన గురించి కొంచెం ఎంక్వైరీ చేస్తాడు. చూడు ఇప్పుడు హీరోయిన్ పనిచేసే ఆ క్లబ్ లో ఎలాంటి పనులు జరుగుతాయి అని చెప్పేసి అనడంతో ఏముందండి అన్ని క్లబ్బులు లాగేనండి, మందు సిగరెట్ ఈ మిగతా అన్ని ముఖ్యంగా మత్తు పదార్థాలు కూడా ఉంటాయండి అని చెప్పేసి అనడంతో హీరో కూడా సర్లే ఇప్పుడు నువ్వు చెప్పినన్ని కామనే గానీ అసలు హీరోయిన్ ఎందుకు ఆ క్లబ్ లో పనికి జాయిన్ అయిందని చెప్పేసి అనడంతో నాకు తెలియదు అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మన కథలో హీరోయిన్ ఏంటంటే క్లబ్ లో పనిచేస్తుంది కదా, ఆ క్లబ్ లో పనిచేసేటప్పుడు ఎవరికీ తెలియకుండా కొంతమందికి మత్తు పదార్థాలు అమ్ముతూ ఉంటుందన్నమాట. ఆ మేనేజర్ గాడు అలాగే అమ్మమన్నాడు, అందుకని హీరోయిన్ కూడా అమ్ముతూ ఉండేది. కానీ ఒక రోజు ఏంటంటే ఈ ముసలాయన ఆ క్లబ్ కు వస్తాడనమాట. అంటే హీరోయిన్ వాళ్ళ నాన్న వెళ్ళి మీటాడు కదా, ఆ ముసలాయన క్లబ్ కు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ అలాగే చూస్తూ ఉంటాడు. మొత్తానికి ముసలోడు దొరికాడని చెప్పేసి హీరోయిన్ కూడా మీకు ఒక అదిరిపోయే విషయం చెప్పనా అని చెప్పేసి వాళ్ళ దగ్గర సరుకు ఉంది అనే విషయాన్ని చెప్పబోతుంది. కానీ కరెక్ట్ గా అదే సమయంలో ఆ క్లబ్ మేనేజర్ గాడు వచ్చేసి సైగ చేస్తూ ఉంటాడు హీరోయిన్ కి చెప్పొద్దు అని చెప్పేసి. ఆ తర్వాత ఆ ముసలాయన్ని సార్ 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 అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ క్లబ్ ఓనర్ ఎవరో కాదు ఈ ముసలాయనే అనమాట. అంతేకాకుండా ఈ ముసలాయనికి తెలియకుండా క్లబ్ మేనేజర్ గాడు లోపల ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తూ ఉన్నాడు. అది సంగతి. ఎక్కడ ముసలాయనికి తెలిస్తే పనులు తీసేస్తాడు అని చెప్పేసి భయం వేసి మనోడు చెప్పొద్దు అని చెప్పేసి అంటాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి భయం వేస్తుంది. ఎందుకంటే ఓనర్ కి తెలియకుండా మేనేజర్ గాడు ఈ క్లబ్ లో ఎంత ఫ్రాడ్ చేస్తున్నాడా, ఇక్కడ ఉంటే మనకే డేంజర్ అని చెప్పేసి హీరోయిన్ వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ హీరోయిన్ దగ్గరికి మేనేజర్ వచ్చేసి నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా, ఎప్పటి నుంచో ఈ బిజినెస్ చేస్తున్నాను, నువ్వు భయపడి వెళ్ళిపోతే ఎలాగని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సర్లే అని చెప్పేసి సైలెంట్ గా ఉంటుంది. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే 15 సంవత్సరాల క్రితం చనిపోయిన ఆ అమ్మాయి దగ్గర నుంచి ఇప్పుడు చనిపోయిన హీరోయిన్ వరకు అసలు ఎంతమంది అమ్మాయిలు మిస్ అయిపోయారు అని చెప్పేసి ఒక లెక్కను బయటకు తీస్తాడు. ఎందుకంటే వాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు గ్యాప్ తీసుకున్నాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో హీరో ఏంటంటే ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోని మీట్ అవడానికి హీరోయిన్ వాళ్ళ అమ్మ వస్తుంది. ఎందుకంటే ఆవిడ తన భర్త పెన్ డ్రైవ్ లో ఉన్న ప్రతి ఒక్క డేటాని కాపీ చేసుకుంది కదా, దాని గురించి మాట్లాడడానికి వస్తుంది అనమాట. ఆవిడకి తెలిసిన ప్రతి ఒక్క విషయం చెప్తూ ఉంటుంది. తన కూతురు పనిచేసిన క్లబ్ ఓనర్ ఎవరు, తను ఏ ఫ్రాడ్లు చేశాడు, అంతేకాకుండా తన దగ్గర తన భర్త లాయర్ గా పనిచేస్తున్నది. ఇదంతా చెప్పిన తర్వాత ఆవిడకున్న డౌట్ చెప్తుంది అనమాట. చూడండి నా భర్త అతని దగ్గర లాయర్ గా పనిచేస్తూ ఉన్నాడు, ఒకవేళ నా భర్తకి తనకి ఏదైనా గొడవ అయ్యి ఆ ముసలోడు నా కూతుర్ని చంపేసి ఉంటాడేమో అని చెప్పేసి తనకున్న డౌట్ అని చెప్తుంది. దాంతో హీరో కూడా సరేనండి చూస్తాను, కాకపోతే మీ అమ్మాయి రూమ్ మొత్తాన్ని ఒకసారి నేను చెక్ చేయాలి, చేయనిస్తారా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ తప్పకుండా వచ్చి చేసుకో బాబు అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే తన ఇద్దరు అసిస్టెంట్లను కూర్చోబెట్టి జరిగింది మొత్తం చెప్తాడు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎవరెవరైతే అమ్మాయిలు మిస్ అయిపోయారో వాళ్ళందరి లిస్టులు బయటకు తీయండి, అంతేకాకుండా వాళ్ళల్లో ఎవరెవరైతే ఆ క్లబ్ లో పనిచేశారో వాళ్ళ లిస్టు కూడా బయటకు తీయండి. ఎందుకంటే ఆ క్లబ్ ఓనర్ గాడు పెద్ద ఫ్రాడ్ గడ్ అని చెప్పేసి ఇంతకు ముందు చనిపోయిన అమ్మాయి ఉంది కదా, 15 సంవత్సరాల క్రితం చనిపోయిన అమ్మాయి, ఆ అమ్మాయి ఏంటంటే ఒక ముసలాయనతో ఫోటో దిగింది కదా, ఆ ముసలాయనే ఈ క్లబ్ ఓనర్ అని చెప్పేసి హీరోకి తెలిసిపోతుంది. అందుకని ఆ ముసలాయన ఫోటో హీరో తన ఇద్దరి అసిస్టెంట్స్ కు చూపిస్తాడనమాట. వెంటనే విక్కీ ఏమంటాడంటే సార్ వీడు మామూలుడు కదండి, వీడి మీద మన పోలీస్ స్టేషన్ లో చాలా కేసులు ఉన్నాయి, కాకపోతే వాటన్నిటికీ శిక్ష అనుభవించాడు, మనోడు డబ్బులు కట్టాడు, ఫైన్లు కట్టాడు, ఇప్పుడు ఏదో పెద్ద బిజినెస్ మ్యాన్ లాగా బెడ్లెప్పలిస్తున్నాడు. చాలా రోజుల క్రితం ఒక అమ్మాయి కూడా మనోడి మీద కంప్లైంట్ ఇచ్చిందండి, కాకపోతే కంప్లైంట్ ఇచ్చిన కొన్ని రోజులకే ఆ అమ్మాయి కేసును వాపస్ తీసుకుంది, నాకు తెలిసినంత వరకు వీడు డబ్బులు ఇచ్చేదో క్లోజ్ చేసి ఉంటాడు కేసుని అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే కాబట్టి వీడు ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు, అందులోని వీడి క్లబ్ లో ఎంతమంది పనిచేశారు, పనిచేసిన వాళ్ళలో ఎంతమంది మిస్ అయిపోయారు, ఇలా ప్రతిదీ డీటెయిల్ గా నాకు కావాలని చెప్పేసి అంటంతో విక్కీ ఓకే సార్ అని చెప్పేసి అంటాడు. కానీ పక్కనే ఉన్న ఈ స్టెయిన్ గడ్ మాత్రం సార్ మన పై అధికారులకు తెలియకుండా మనం కేసుని ఈ రేంజ్ లో ఇన్వెస్టిగేట్ చేస్తే మనకే బ్యాడ్ నేమ్ వస్తుందండి, ఒకవేళ వాళ్ళకి గనక ఈ విషయం తెలిసిందనుకో మన ఉద్యోగాలు పోతాయి సార్ అని చెప్పేసి అంటంతో నేను చెప్పింది చెయ్యని చెప్పేసి హీరో స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మని చూపిస్తారు. ఆవిడ ఏంటంటే ఈ ఫోరెన్సిక్ డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట. అందులోనూ ఇప్పుడే కథలో ఒక భయంకరమైన విషయం తెలుస్తుంది, ఈ డాక్టర్ కి ఈవిడికి రిలేషన్ ఉంది. మరీ ముఖ్యంగా ఈ ఫోరెన్సిక్ డాక్టర్ వాళ్ళ భార్య చనిపోయిన దగ్గర నుంచి హీరోయిన్ వాళ్ళ అమ్మతో రిలేషన్ లో ఉన్నాడు. అంతేకాకుండా ఈ విషయం కాస్త ఆ ఫోరెన్సిక్ డాక్టర్
వాళ్ళ కొడుకు కూడా తెలుసు, అంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా తెలుసు. అప్పటి నుంచి మనోడు ఏంటంటే వాళ్ళ నాన్నతో సరిగా మాట్లాడటం మానేశాడు అనమాట. ఏదో తన పని తాను చూసుకుంటూ ఉంటాడు, తన పాటికి తాను వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. అది సంగతి. అందులోని హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే ఈ డాక్టర్ వాళ్ళ ఇంటికి వచ్చి తనతో రొమాన్స్ చేస్తుంది. అంతేకాకుండా తన కూతురి చావుకి ఆ క్లబ్ ఓనర్ ముసలోడే కారణం అని చెప్పేసి చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత డాక్టర్ కూడా బాధ అనిపిస్తుంది అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు ఈ డాక్టర్ హీరోని రమ్మంటాడు. హీరో కూడా వస్తాడు. వచ్చిన తర్వాత తనకి ఇంకొక అదిరిపోయే విషయం చెప్తాడు అనమాట. చూడు, ఆ క్లబ్ ఉంది కదా, క్లబ్ లో పనిచేసి ఒక వేశ్యను కూడా కిల్లర్ గడ్ ఇలాగే చంపేశాడు. కాకపోతే 15 సంవత్సరాల క్రితం చంపేసిన అమ్మాయికి ఇప్పుడు హీరోయిన్ కి సంబంధం ఉంది. ఏంటి, వాళ్ళిద్దరు మూదులు కట్ చేసి బట్టలు లేకుండా సముద్రం ఒడ్డున పడేశాడు. కానీ ఈ అమ్మాయిని మాత్రం అలా ఏమి చేయకుండా కేవలం చంపేశాడు. అది కూడా క్లబ్ కు కొంచెం దూరంలోనే పడేశాడని చెప్పేసి ఆయనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం హీరో చెప్తాడు. అందులోని హీరోతో ఏమంటాడంటే, నువ్వు మా ఇంటికి వచ్చి వెళ్ళిపోయేటప్పుడు మా అబ్బాయిని అడిగావు కదా క్లబ్ గురించి, అలా చెప్పినప్పుడే నాకు క్లబ్ లో జరిగిన హత్య గుర్తొచ్చింది, ఎందుకని ఉపయోగపడుతుందని చెప్పేసి నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని చెప్పేసి అంటంతో హీరో కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఆ క్లబ్ మేనేజర్ గాడు ఏంటంటే బాస్ ఇంట్లో పార్టీ ఉందని చెప్పేసి హీరోయిన్ కూడా తీసుకెళ్తాడు. అంతా అక్కడ బానే ఉంటుంది. కాకపోతే ఆ ముసలైన టీమ్ లో ఎవడో ఒకడు వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అని చెప్పేసి వాణ్ణి పట్టుకొని కాలు చేతులు కట్టేసి అతి దారుణంగా టార్చర్ చేస్తాడు. ఎలాగంటే మూతిని కట్ చేసి వదిలి పడేస్తాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వీడింటర్ ఇంత వైలెంట్ గా ఉన్నాడు అని చెప్పేసి. కట్ చేస్తే కథ ప్రజెంట్ గా వస్తుంది. ప్రజెంట్ లో మన కథలో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ రూమ్ కి వెళ్ళి మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ కూడా పక్కనే ఉంటుంది. అదే సమయంలో హీరోకి రూమ్ లో మత్తు పదార్థాల ప్యాకెట్ దొరుకుతుంది అనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి షాక్ అయిపోతుంది. కట్ చేస్తే కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మన కథలో హీరోయిన్ కావాలని చెప్పేసి ఆ ముసలోడు మేనేజర్ అడుగుతాడు అనమాట. దాంతో వాడు కూడా క్యాజువల్ గా ముసలోడు ఇంటికి తీసుకొచ్చి సగం సగం బట్టలు వేసుకోమని చెప్పేసి బలవంతం చేస్తూ ఉంటాడు. ఓ పక్క హీరోయిన్ కి ఏమో భయం వేస్తుంది. ఎందుకంటే ఇంటికి వచ్చాము, ఇప్పుడు నన్ను ఏదో ఒకటి చేస్తాడని చెప్పేసి భయం వేసి చేసేదేం లేక ఆ డ్రెస్ చేసుకుని కూర్చుంటుంది. ఆ తర్వాత ముసలోడు వచ్చేసి బాగా మందు కొట్టేసి హీరోయిన్ మొహానికి కవర్ వేసి తన కాళ్ళు చేతులు కట్టేసి తనని ఇబ్బంది పెట్టి మరీ ఆనందపడుతూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ని బయటికి పంపించేస్తారు. దాంతో హీరోయిన్ మాత్రం ఈసారి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాల్సిందే. వీడి మీద కంప్లైంట్ ఇవ్వకపోతే వీడు ఎంతమంది జీవితాలను నాశనం చేస్తాడు, అందులోనూ తన జీవితాన్ని కూడా నాశనం చేస్తాడని చెప్పేసి హీరోయిన్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. అక్కడ ఎవరు ఉంటారంటే హీరో వాళ్ళ అసిస్టెంట్ ఉంటారు. అంటే అప్పటికి హీరో రాలేదనుకోండి పోలీస్ స్టేషన్ కి, హీరో వాళ్ళ అసిస్టెంట్ అక్కడ ఉంటాడు. ఆ స్టేన్ గాడు వాడి దగ్గరకు వచ్చి జరిగింది మొత్తం చెప్తుంది. వాడు నా జీవితాన్ని నాశనం చేశాడు, నా కళ్ళ ముందే ఒక అతన్ని అతి దారుణంగా చంపేశాడు అని చెప్పేసి అంటంతో ఆ స్టేన్ గాడు ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా ముసలోడికి ఫోన్ చేసి హీరోయిన్ కి మాట్లాడమనిస్తాడు. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఈ పోలీసోడు ఆ ముసలోడి దగ్గర పనిచేసేవాడు అని చెప్పేసి తనకు అర్థమైపోతుంది. ఆ తర్వాత ముసలోడు ఏం చేస్తాడంటే వాడి మనిషిని ఒక పోలీస్ స్టేషన్ పంపించి హీరోయిన్ తీసుకొని ఇంటికి రమ్మంటాడు. దాంతో హీరోయిన్ కూడా చేసేదేం లేక వాడి ఇంటికి వెళ్తుంది. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత వీడు ఏం చేసాడో తెలియదు కానీ హీరోయిన్ మాత్రం నడవలేని స్థితిలో ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత ఏడ్చుకుంటూ బాత్రూమ్ లో స్నానం చేస్తుంది. తన ఒంటి నిండా గాయాలే ఉంటాయి. పాప ఆ విషయం వాళ్ళ అమ్మకు కూడా చెప్పదు. కట్ చేస్తే కథ ప్రజెంట్ కు వస్తుంది. ప్రజెంట్ లో మన కథలో హీరో ఏంటంటే ఇద్దరు అసిస్టెంట్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటాడంటే 15 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, వాళ్ళలో ఎంతమంది మళ్ళీ దొరికారని చెప్పేసి లిస్టు తీయమన్నాడు కదా, వాళ్ళ గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేయమన్నాడు కదా. అలా చేస్తే కొంతమంది అమ్మాయిల గురించి తెలియదు కానీ మిస్ అయిపోయిన ఒక 3 అమ్మాయిలు మాత్రం ఆ క్లబ్ లోనే పనిచేసే వాళ్ళు అని చెప్పేసి హీరో వాళ్ళ అసిస్టెంట్ అని విక్కీ ఇస్తాడనమాట ఇన్ఫర్మేషన్. కాకపోతే పక్కనే ఉన్న స్టెయిన్ గడ్ మాత్రం మొత్తం వింటూ ఉంటాడు. ఎందుకంటే వాడు ఆ ముసలోడు మనిషి కదా. పాపం మన కథలో హీరోకేమో ఆ విషయం తెలియదు. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే ఇప్పుడు ఇంతకు ముందు హీరోయిన్ వాళ్ళ రూమ్ లో చెక్ చేసినప్పుడు తనకి ఒక మత్తు పదార్థాల ప్యాకెట్ దొరికింది కదా, దాని మీద ఫింగర్ ప్రింట్స్ ఎవరు ఉన్నాయో కనుక్కోండి, ఆ తర్వాత వాడి సంగతి మనం చూద్దామని చెప్పేసి అంటున్నప్పుడు పక్కనే ఉన్న స్టేన్ గడ్ ఏమంటాడంటే సార్ మన పై అధికారులకు తెలియకుండా మనం ఇన్ని పనులు చేస్తున్నామండి, మనకే రిస్క్ అండి అని చెప్పేసి అంటంతో హీరోకి కోపం వచ్చేసి నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏంట్రా నీ ఓవర్ యాక్టింగ్, నాకు అర్థం కాక అడుగుతున్నాను, ఇంతమంది అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు, ఒక్కొక్కరిని టార్గెట్ చేసి మరి అతి దారుణంగా ఆ కిల్లర్ గాడు చంపుతున్నాడు, అదే మీ ఇంట్లో అమ్మాయి చనిపోతే నువ్వు అలాగే సైలెంట్ గా ఉంటావా, లేకపోతే డిపార్ట్మెంట్ ఏది చెప్తే అది నువ్వు తలగా ఒప్పుకుంటూ చేసుకుంటూ ఉంటావా, నీకు తెలియట్లేదురా మనుషుల విలువ అని చెప్పేసి హీరో మనోడిని భయంకరంగా తిడతాడు. దాంతో మనోడు సైలెంట్ అయిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు విక్కీ ఉన్నాడు కదా హీరో దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరో చెప్తాడనమాట ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరో కనిపెట్టానండి మత్తు పదార్థాల ప్యాకెట్ మీద ఉన్నవి, అవి ఎవరో కాదు ఆ క్లబ్ మేనేజర్వే అని చెప్పేసి అంటంతో హీరో అవునా అని చెప్పేసి అంటాడు. సరే వెళ్ళి మనం వాడిని ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి అంటంతో లేదండి ఎప్పుడైతే హీరోయిన్ చనిపోయిందో వాడు అప్పటి నుంచి కనిపించట్లేదు పరారీలో ఉన్నాడని చెప్పేసి అంటంతో హీరో కూడా వాడి గురించి ఎంక్వైరీ చేసి వాడికి ఒక హక్కు ఉందని తెలుసుకొని ఒకవేళ అక్కడికి వెళ్ళి ఉంటాడేమో అని చెప్పేసి ఆవిడ దగ్గరకు
వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అందులోనూ హీరో మాస్టర్ ప్లాన్ ఏంటంటే వీడు ఇక్కడ ఉండడు, ఎందుకంటే ఖచ్చితంగా పోలీసులు ఇక్కడికే వస్తారు కదా, కానీ వీళ్ళ అక్క దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఖచ్చితంగా వాళ్ళ అక్క ఫోన్ ద్వారా కానీ లేకపోతే వెళ్ళి డైరెక్ట్ గా మీట్ అయ్యి గానీ పోలీసులు వెతుకుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా వాడికి. అందుకని హీరో ఆ ప్లాన్ తోనే వస్తాడు. హీరో గెస్ చేసినట్లు ఆవిడేంటంటే ఏమీ తెలియనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరో కూడా సరేనండి, ఒకవేళ వస్తే మాత్రం జస్ట్ చిన్న ఎంక్వైరీ కోసం వచ్చానని చెప్పండి, పెద్ద కేసేం కాదు ఇది అని చెప్పేసి హీరో అక్కడ నుంచి వెళ్ళిపోయి దూరంగా కారులో కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ క్లబ్ మేనేజర్ గారు లక్ ఏం చేస్తుందంటే కారు వేసుకొని ఎక్కడికో బయలుదేరుతుంది. దాంతో హీరో ఊరుకుంటాడా, హీరో కూడా కారులో ఫాలో చేస్తూ ఉంటాడు. సడన్ గా ఆవిడ ఏంటంటే ఊరి చివరున్న ఒక పాడుబడిన బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఆవిడ లోపలికి వెళ్ళిపోతుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసి కారు తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసిన తర్వాత హీరోకి డౌట్ వచ్చేస్తుంది, ఖచ్చితంగా ఆ మేనేజర్ గాడు లోపలే ఉన్నాడని చెప్పేసి ఇద్దరు అసిస్టెంట్స్ ని మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి హీరో ఒక్కడే లోపలికి వెళ్తాడు. వెళ్ళిన వెంటనే సడన్ గా మేనేజర్ గాడు గన్ను కురిపెట్టి బయటకు వస్తాడనమాట. దాంతో హీరో ఏమంటాడంటే బాబు నేను అరెస్ట్ చేయడానికి రాలేదు, నేను చంపేయడానికి రాలేదు, నేను చెప్పేది నువ్వు విను, నీ దగ్గర పనిచేసిన హీరోయిన్ చావుకి కారణాలంటూ తెలుసుకుందామని వచ్చాను. నువ్వు కొన్ని విషయాలు గనక నాకు చెప్తే హంతకుడు ఎవరు నేను కనిపెట్టేస్తాను, నువ్వు హంతకుడు అయితే ఇక్కడికి ఎందుకు వస్తావు, నాకు గన్ను ఎందుకు గురి పెడతావు, వచ్చిన వెంటనే పారిపోతావు కదా అని చెప్పేసి అంటంతో ఆ మేనేజర్ కూడా అర్థమైపోయింది హీరో వచ్చింది ఎందుకే అని చెప్పేసి. దాంతో మనోడు ఏంటంటే మెల్లగా చెప్దాం అనుకునే సమయానికి సడన్ గా మనోడు గన్ను పెట్టుకొని వచ్చినాడు కదా, అందుకని వెనకాల నుంచి ఇద్దరు అసిస్టెంట్స్ వస్తారు. వచ్చిన తర్వాత ఆ స్టేన్ గడ్ ఏంటంటే ముందు గన్ను తీసుకొని మేనేజర్ ని కాల్చి చంపేస్తాడు. ఎందుకంటే ఆ ముసలోడి పేరు ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పేసి వీడికి కొంచెం భయం ఎక్కువ అనమాట. అందుకని వాళ్ళ ముసలోడిని కాపాడటానికి ఇంత చేస్తూ ఉన్నాడు. కాకపోతే మన కథలో హీరోకి ఏం అర్థం కాదనమాట. అందులోని స్టేన్ గడ్ ఏమంటాడంటే మిమ్మల్ని కాల్ చేస్తాడేమో అని చెప్పేసి భయం వేసిందండి, అందుకని నేను కాల్చానని చెప్పేసి అబద్ధం ఆడతాడు. దాంతో హీరోకి ఏంటంటే ఏం చేయాలో అర్థం కాదనమాట. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా తన భర్తను అడుగుతుంది అనమాట, చూడండి మీకు ఆ క్లబ్ ఓనర్ ముసలాయనికి ఏంటి సంబంధం అని చెప్పేసి అనడంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా జరిగింది మొత్తం చెప్తాడు. చూడు అమ్మాయి నా దగ్గరకు వచ్చి డైరెక్ట్ గా తన ప్రాబ్లం మొత్తం చెప్పుకుంది, ఆ ముసలోడు తనని ఇబ్బంది పెడతాడని చెప్పేసి అంది. నేను కూడా తన కోసం ఏం చేశానంటే ఆ ముసలోడు కోసం ఒక ఇంపార్టెంట్ అయిన పని చేసి పెట్టాను, చేసి పెట్టే ముందే చెప్పాను నా కూతురు నువ్వు ఇబ్బంది పెట్టకూడదు, అసలు నా కూతురు జోలికి రావద్దని చెప్పన్నాను. వాడు కూడా సరే అన్నాడు. కాకపోతే తర్వాత నాకు అమ్మాయి మళ్ళీ చెప్పింది నన్ను ఇబ్బంది పెడతాను నాన్న అని చెప్పేసి అంది. అప్పుడు నేనేం చేశానంటే ఈ ఊరు మొత్తం వాడి చేతిలో ఉంది, డిపార్ట్మెంట్ కూడా వాడి చేతిలో ఉంది, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండొద్దమ్మా అని చెప్పేసి తనకి కొంత డబ్బులు ఇచ్చేసి నీకు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళు, దయచేసి నాకు కూడా ప్లీజ్ చెప్పమాకని చెప్పేసి అంటే అమ్మాయి బయలుదేరి వెళ్ళిపోయింది. కాకపోతే మరుసటి రోజు చనిపోయి కనిపించిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ షాక్ అయిపోతుంది అనమాట. అందులోని హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే చూడు నువ్వు అనుకున్నట్లు పోలీసులు అందరూ చెడ్డోళ్ళు ఉండరు, మన ఊరికి కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఒక అతను ఉన్నాడు హీరో, అతనికి నీ దగ్గర పెన్ డ్రైవ్ లో ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది కదా వాడికి సంబంధించింది, ఆ పెన్ డ్రైవ్ ఇచ్చేస్తానని చెప్పేసి అంటంతో సరే ఇవ్వు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా హీరోకి ఆ పెన్ డ్రైవ్ ఇచ్చేస్తుంది. ఆ తర్వాత హీరో ఆ పెన్ డ్రైవ్ ని తన పై అధికారికి చూపించి ఆ ముసలాయన్ని అరెస్ట్ చేసి వారంటీ ఇవ్వమంటాడు. దాంతో ఆయన కూడా ఆధారాలు మొత్తం చేసి సరే వెళ్ళి అరెస్ట్ చేయని చెప్పేసి అంటాడు. హీరో తన ఇద్దరు టీమ్మేట్స్ ని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తే ఆ ముసలోడు ఏమంటాడంటే అది కూడా స్టేన్ వైపు చూసి అంటాడు అనమాట, ఎరా డిపార్ట్మెంట్ లో నా మనిషి నువ్వు ఉన్న తర్వాత కూడా నేను అరెస్ట్ అవుతున్నాను అంటే అది నీ చేతగాంతనమే కదా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోకి మైండ్ పోతుంది అనమాట. ఓకే ఎన్ని రోజులు ఈ కేసు ఎందుకు వద్దు 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 అంటున్నావు నాకు ఇప్పుడు అర్థం అవుతుందిరా, పై అధికారులు తెలిస్తే గొడవ అయిపోద్ది ఉద్యోగాలు పోతాయి అని చెప్పేసి నన్ను భయపెట్టి ఈ ముసలోడిని పట్టుకోకుండా చేద్దామని అని చెప్పేసి హీరో మొత్తం తెలుసుకుంటాడు. కాకపోతే బయటికి చూపిడు అనమాట. ఇల్లు మొత్తం చెక్ చేపిస్తే ఆ ఇంట్లో ఎటువంటి ఆధారాలు దొరకవు, సరేరా అని చెప్పేసి మనోడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత హీరోకి వచ్చే డౌట్ ఏంటంటే ఇంట్లో ఎటువంటి ఆధారాలు దొరకపోవడం ఏంటని చెప్పేసి అంటంతో అప్పుడు హీరో వాళ్ళ అసిస్టెంట్ విక్కీ ఏమంటాడంటే కాదండి వాడు ఇంట్లో ఆధారాలు దొరకట్లేదు కాబట్టి లేకపోతే ఒంటి మీద తీసుకుని తిరుగుతున్నాడేమో ఆధారాలు అని చెప్పేసి అంటంతో హీరోకి డౌట్ వచ్చేసి తన ఒంటి మీద ఉన్న ప్రతి ఒక్క సామాన్లు మొత్తం తీసుకొచ్చి ఒక గోతను పెడతారనమాట. అంటే ఇన్వెస్టిగేషన్ రూమ్ లోకి వెళ్ళేటప్పుడు ఒంటి మీద ఏమి ఉంచరు. సో దాంతో అవన్నీ చెక్ చేస్తే మనోడికి ఒక ఆధారం దొరుకుతుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళి ముసలాయన ముందు కూర్చుంటే తన లాయర్ ఏమంటాడంటే చూడండి ఏది ఏమైనా సరే అన్ని ఫ్రాడ్ కేసులు కాబట్టి మేము పెనాల్టీ కడతాము, అందులోనూ మేము బెయిల్ తెచ్చుకుంటాం అని చెప్పేసి అంటంతో నువ్వు కొంచెం ఆగుతావా అని చెప్పేసి ఒక ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో ఏదో కాదు చేతికి కట్టుకునే తాడులా ఉంటుందన్నమాట. అది కూడా అమ్మాయిల పెదాలతో తయారు చేసిన తాడు. కాకపోతే అందులో 7 అమ్మాయిలకు సంబంధించిన పెదాలు ఉంటాయి కానీ రీసెంట్ గా చనిపోయిన హీరోయిన్ కి సంబంధించిన పెదాలు ఉండవు. దాంతో హీరో ఏమంటాడంటే నువ్వు హీరోయిన్ ని చంపకపోవచ్చేమో కానీ మిగతా 7కి సంబంధించిన పెదాలు ఉన్నాయి కదా, అంటే వాళ్ళందరి చావుకి కారణం నువ్వే, ఎవరి అండ చూసుకునేదంతా చేస్తున్నావు అని చెప్పేసి అంటే ఇంకేముంది స్టేన్ గడ్ అండ అని చెప్పేసి అంటాడు. అంటే హీరోతో పాటు ఉండే పోలీసు ఒక అతను ఉండు కదా అతనేం చెప్పేసి అంటంతో
వెళ్ళి అతను అరెస్ట్ చేయండి అని చెప్పేసి అంటాడు హీరో. వెంటనే పోలీసులందరూ అక్కడికి వెళ్తారు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్టెయిన్ ఏంటంటే గన్ను పట్టుకొని ఉంటాడు. దాంతో పోలీసులకు భయం వేసి మనోడిని కాల్చి చంపేస్తారు. అందులో వీళ్ళకి తెలిసి ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే ఇంతకు ముందు 15 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు కదా ఒక ఖైదీ, అతని ఇంట్లో హీరోయిన్ కి సంబంధించిన డ్రెస్, హీరోయిన్ కి సంబంధించిన బ్లడ్ రెండు కలిపి అతని ఇంట్లో పెట్టిందే ఈ స్టెయిన్ అనేవాడు అనమాట. అది కూడా ఎక్కడ ముసలోడు అరెస్ట్ అవుతాడో అని చెప్పేసి భయం వేసి ఎక్కడ మనోడి పేరు బయటకు వస్తుందో అని చెప్పేసి ఆలోచన వచ్చేసి పెద్ద ఆయనకి తెలియకుండానే ఇదంతా చేశాడు అనమాట. ఎందుకంటే మనోడు రోజుకి చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు, చాలా మంది అమ్మాయిల్ని చంపేస్తూ ఉంటాడు కదా. ఒకవేళ ఇతను చంపాడేమో అని చెప్పేసి మనోడు ఇంత త్యాగం చేశాడు. సో దాంతో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ అమ్మకి జరిగింది మొత్తం చెప్తాడు. ఒక విధంగా చెప్పాలంటే మీ కూతురు చావుకి ఎవరైతే కారణం ఉంటారో వాళ్ళని కనిపెట్టేశామని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోకి అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు హీరోయిన్ చేతికి ఒక ఉంగరం ఉండాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పింది కదా. ఇంతకు ముందు వాళ్ళ అమ్మగారు ఇచ్చారు, ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు హీరోయిన్ కి ఇచ్చింది గిఫ్ట్ గా. కాకపోతే ఇద్దరు చనిపోయేసరికి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే ఆ ఉంగరం కావాలని చెప్పేసి కోరింది. కానీ ఇప్పటికీ ఆ ఉంగరం దొరకలేదు. ఎందుకంటే చనిపోయిన హీరోయిన్ చేతికి అసలు ఆ ఉంగరమే లేదు. దాంతో హీరో ఏమంటాడంటే ఏది ఏమైనా సరే 7 అమ్మాయిల చావుకి కారణమైన ముసలోడు దొరికాడు, అందులోనూ మీ అమ్మాయి చావుని దాచిపెడదాం అనుకున్న ఆ పోలీసోడు దొరికాడు, మొత్తానికి హ్యాపీ అని చెప్పేసి నాకు కూడా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ జారీ అయినాయండి, నేను కూడా ఈ వృద్ధులు పెట్టి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అంటాడు. అందులోనూ హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా ఏమంటుందంటే నేను కూడా నా ఫ్రెండ్ తో కలిసి వేరే హౌస్ కి వెళ్తున్నాను అని చెప్పేసి అంటుంది. అంటే గెస్ట్ హౌస్ కి వెళ్తున్నాను అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఆ డాక్టర్ తో కలిసి సరదాగా ఆ డాక్టర్ కున్న గెస్ట్ హౌస్ కి వెళ్తుంది అనమాట. కాకపోతే అక్కడికి వెళ్ళి చూస్తే ఆ డాక్టర్ వాళ్ళ కొడుకుంటాడు. వాడు ఎక్కడ ఉంటాడన్న సంగతి వీళ్ళకి తెలియదు అనమాట. ఎందుకంటే వీళ్ళ పర్సనల్ గెస్ట్ హౌస్ ఇది, అందులోనూ మనోడు ఇక్కడ ఉన్నాడు. కాకపోతే డాక్టర్ ఏం చేస్తారంటే ఇప్పుడు కొడుకు ఉన్నాడు కాబట్టి వెళ్ళిపో అని చెప్పేసి అనలేడు కదా. అందులోనూ డాక్టర్ కొడుకు ఏంటో తెలుసు అనమాట. హీరోయిన్ వాళ్ళ అమ్మతో మా నాన్న రిలేషన్ లో ఉన్నాడు అని చెప్పేసి తాను కూడా క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అందరు కలిసి తింటారు. ఆ తర్వాత ఆ డాక్టర్ కొడుకు సరే డాడీ నేను వెళ్ళిపోతానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత డాక్టర్ హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏదో రొమాన్స్ చేస్తారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే తనకు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి కారులో పెట్రోల్ కొట్టి చేసుకొని శుభ్రంగా ఊరెళ్ళిపోదాం అని చూస్తున్నప్పుడు సడన్ గా అక్కడున్న ఒక కుర్రాడి చేతికి ఉంగరం కనిపిస్తుంది అనమాట. ఆ ఉంగరాన్ని చూసిన తర్వాతే హీరోకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కదా 2 హత్యల గురించి ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి. ఆ తర్వాత మొత్తం ఎంక్వైరీ చేశాడు. అందులోనూ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ అబ్బాయిని అడిగాడు కదా హీరోయిన్ నువ్వు ఫ్రెండ్స్ కదా అని చెప్పేసి ఆ క్లబ్ గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాడు సమాధానం చెప్తూ చేతిని మెల్లగా వెనక్కి లాక్కుంటాడు. అప్పుడు వాడి చేతిలో ఉంగరం ఉంటుంది. సో బేసికల్ గా హీరోయిన్ ఉంగరం వాడి దగ్గర ఉందన్నమాట. ఈ విషయం హీరోకి ఏంటంటే పెట్రోల్ బంక్ దగ్గర ఒక కుర్రాడి చేతికి ఉన్న ఉంగరం చూసి ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చేతిలో ఉన్న ఉంగరం గుర్తొస్తుంది. ఇంకేముంది మొత్తానికి ఈ హత్యకి వాడికి ఏదో సంబంధం ఉందని చెప్పేసి హీరో తన బండిని మళ్ళీ రిటర్న్ తిప్పుతాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మని చూపిస్తారు. ఆవిడేంటంటే వాష్రూమ్ కి వెళ్దామని చెప్పేసి లెగిసి అలా వెళ్లేటప్పుడు పక్కనే టేబుల్ మీద తన కూతురు చేతికుండే ఉంగరాన్ని చూస్తుంది. అది చూసిన తర్వాత ఆవిడకి అర్థమైపోతుంది మొత్తానికి ఏదో తేడా అని చెప్పేసి నేను అర్జెంట్ గా వెళ్ళిపోవాలి, క్యాబ్ బుక్ చేయని చెప్పేసి అంటుంది. కాకపోతే డాక్టర్ కూడా వచ్చేసి బుక్ చేశానమ్మా నువ్వేం కంగారు పడకని చెప్పేసి హక్ చేసుకుంటాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మకి మత్తు ఇండిషన్ ఇస్తాడు. దాంతో ఆవిడ అక్కడే కింద పడిపోతుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటి హీరోయిన్ కి డబ్బులు ఇచ్చేసి అమ్మా నువ్వు ఇష్టం ఉన్న చోటుకి వెళ్ళిపో అమ్మ ఇక్కడ ఉండ మాకు వాడి ముసలోడు నిన్ను ఇబ్బంది పెడతాడు అని చెప్పేసి అన్నాడు కదా. కాకపోతే హీరోయిన్ ఏం చేసిందంటే తన ఫ్రెండ్ అయిన ఆ డాక్టర్ వాళ్ళ కొడుకుతో పాటు వాళ్ళ గెస్ట్ హౌస్ కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అందులోనూ ఆ డాక్టర్ కొడుకు ఏమంటాడంటే నీతో నేను ఫిజికల్ గా కలవాలి అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేస్తుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా, మీ డాడీ మా మమ్మీ రిలేషన్ లో ఉన్నారు, ఆ సంగతి నీకు తెలుసా అని చెప్పేసి అంటుంది. అయినా సరే మనోడు వదలడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నాకు ఆరోగ్యం బాగోలేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పినా సరే మనోడు వినకుండా కోపంలో తన తలను తీసుకెళ్లి కింద బాధేస్తాడు. దాంతో హీరోయిన్ అక్కడే చనిపోతుంది. అది జరిగింది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మని ఆ డాక్టర్ గాడు కాళ్ళు చేతులు కట్టేసి కింద బేస్మెంట్ ఉంచుతాడు. దాంతో ఎవడు ఏం చేస్తుందంటే కట్లు నిప్పేసుకుని పైకి వచ్చి తప్పించుకుందాం అని చూస్తే మనోడు గన్ను పట్టుకొని రెడీగా కూర్చుంటాడు. అసలు ఏం జరిగిందో చెప్పు అని చెప్పడంతో ఆ డాక్టర్ కూడా జరిగింది చెప్తాడనమాట. తన కొడుకు ఎప్పుడైతే హీరోయిన్ ని చంపేశాడో మనోడు ఏంటంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కోపంలో జరిగిపోయిందని చెప్పేసి సరెండర్ అయిపోదాం అనుకున్నాడు. కానీ ఈ డాక్టర్ ఏమన్నాడంటే నా ఒక్కగానొక్క కొడుకురా నువ్వు, ఏదో ఆవేశంలో చేసిన తప్పుకి శిక్ష పడాలి నీకు, నేను చూసుకుంటా అని చెప్పేసి అందులోనూ 15 సంవత్సరాల తర్వాత ఒకడు జైలు నుంచి బయటకు వస్తున్నాడు. అచ్చు వాడు ఇంతకు ముందు వాడి గర్ల్ ఫ్రెండ్ ఎలాగైతే చంపేశాడో అలాగే చంపాలని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేసి హీరోయిన్ మూతి కట్ చేసి తన ఒంటి నిండా గాయాలు చేసి తనకి బట్టలు
లేకుండా కాలు చేతులు కట్టేసి సముద్రం ఒడ్డున పడేశాడు. అందులోనూ ఆ అమ్మాయి చేతుకున్న ఉంగరాన్ని తన కొడుక్కి గిఫ్ట్ గా ఇచ్చాడు అనమాట. ఎందుకంటే తనని చాలా ఇష్టపడ్డాడు కదా. కాకపోతే ఆ అమ్మాయి మనోని ఇష్టపడలేదు, అందుకని ఇలా చేశానని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే, చూడు నా కూతురు అంటే నీకు కూడా కూతురు లాంటిదే కదరా, అలాంటి కూతురుని అలా చేయడానికి నీకు మనసులో ఒప్పిందని చెప్పేసి అంటున్నప్పుడు డాక్టర్ ఏమంటాడంటే, బతుకున్న నా కొడుకు నాకు చాలా ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో అయితే డైరెక్ట్ గా గెస్ట్ హౌస్ కి వచ్చేస్తాడు. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ చెప్పింది కదా, నేను గెస్ట్ హౌస్ కి వెళ్తున్నాను నా ఫ్రెండ్ తో కలిసి అని చెప్పేసి. సో హీరోకి తెలుసు ఈ డాక్టర్ తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి. దాంతో మనోడు పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చి చూస్తే లోపల గన్ను పేరని శబ్దం వస్తుంది. ఏంటని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే అక్కడ డాక్టర్ చనిపోయి ఉంటాడు. అంతేకాకుండా హీరోకి జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఆ డాక్టర్ వాళ్ళ కొడుకు ఏం చేస్తాడంటే, తాను చేసిన తప్పుకి ఎప్పటి నుంచో పోలీసుల దగ్గరికి వెళ్ళి సరెండర్ అయిపోదాం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. కాకపోతే వాళ్ళ నాన్న వెళ్ళనివ్వట్లేదు. ఈసారి మాత్రం తను వెళ్లాల్సిందని చెప్పేసి వెళ్లి ప్రశాంతంగా సరెండర్ అయిపోతాడు. తనకేంటంటే లోపల కోపంలో ఒక తప్పు చేశానని చెప్పేసి గిల్ట్ ఫీలింగ్ ఉందన్నమాట. అందుకనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు మన కథలో హీరో అయితే ట్రాన్స్ఫర్ అయిపోయాడు కదా, అందుకని తను ప్రశాంతంగా ఊరు వెళ్ళిపోతాడు. ఊర్లో తనకంటూ ఒక భార్య ఒక కూతురు ఉందన్నమాట. వెళ్లి వాళ్ళని కలుస్తాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ టైం ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.